హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాళ మనం బియ్యం పిండితో ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చూద్దాం. దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇడ్లీ, దోసకు బదులుగా ఇలా బియ్యం పిండితో ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. మరి లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోండి. ఈ బియ్యం పిండిని ఒక గిన్నెలో వేసుకొని దీంట్లోకి కొద్దిగా సాల్ట్‌ని వేసుకోండి. అలానే దీంట్లోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, కట్ చేసుకొని పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి, శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకొని ఇలా స్పూన్తో కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇదంతా ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి. తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోండి. మీ దగ్గర ఇలాంటి కవర్ లేకపోతే ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అండి, దాన్నైనా తీసుకోవచ్చు. ఈ కవర్ మీద కొద్దిగా ఆయిల్ని వేసుకొని గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు మనం కలుపుకొని పెట్టుకున్న పిండి నుంచి చిన్న ముద్దని తీసుకొని రౌండ్గా బాల్ లాగా చేసుకొని తర్వాత ఈ షీట్ మీద పెట్టుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి చేతికి అంటుకున్నట్టయితే ఆయిల్ని వేళ్ళకి అప్లై చేసుకొని తర్వాత స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా కాస్త మందంగానే చేసుకోండి. ఎడ్జెస్ ఇలా విరిగినట్లు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు షార్ప్గా రౌండ్గా ఉండే గిన్నెను కానీ లేదా ఇలాంటి క్యాప్ని ఏదైనా తీసుకొని రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా ఎక్స్ట్రా వచ్చిన పిండిని అంతా తీసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న రోటీని ఈ ప్యాన్ మీద వేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. నేను నాన్ స్టిక్ ప్యాన్ మీద చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా రోటీని వేసేసానండి. మీరు ఒకవేళ ఐరన్ తవా మీద చేసినట్టయితే ముందే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని తర్వాత ఈ రోటీని వేసుకోండి. ఇది కాలడానికి 2-3 నిమిషాల టైం పడుతుందండి. ఇది కాలేలోపు మీరు ఇంకొక రోటీని తయారు చేసుకొని పెట్టుకోండి. ఇలా చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా 2 వైపులా కాలిన తర్వాత దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, బియ్యం పిండితో రోటీలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.